చూడండి. ఈ-వే బిల్ ఏంటేంటో మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాసెస్‌లో. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఈ ఇన్వాయిస్ వల్ల మనకి యూజెస్ ఏంటి? సో, ఈ ఇన్వాయిస్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో, ఈ ఇన్వాయిస్‌ని ఎలా ఉపయోగిస్తారు? అనేది గూడా క్లియర్ కట్‌గా టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈ-వే బిల్ గురించి కానీ, ఈ ఇన్వాయిస్ గురించి గానీ, జీఎస్టీ గురించి గానీ, టీడీఎస్ గురించి గానీ, టీసీఎస్ గురించి గానీ అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో, కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. డన్. సో, ఫస్ట్ వన్ ఈ-వే బిల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ ఏందో తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు ఈ ఇన్వాయిస్ గురించి తెలిసే ముందు, ఇన్వాయిస్‌కి, బిల్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఇన్వాయిస్‌కి, బిల్‌కి డిఫరెన్స్. ఓకే. ఇన్వాయిస్ అంటే డేటు, ఇన్వాయిస్ నంబరు, ఐటెమ్, క్వాంటిటీ, ప్రైసు, టోటల్, సబ్ టోటల్, పేమెంట్ మెథడ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్. ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. సో, వాట్ ఈస్ ఇన్వాయిస్ అంటే, యాన్ ఇన్వాయిస్ ఈస్ ఎ డాక్యుమెంట్ issued by a seller to a buyer, listing the goods or services supplied and okay, starting the sum of money. Invoice are issued before the payment is made. Example, a paper recipient from a store or an online record from an e-tailer. ఓకే. సో, మన బిజినెస్ ఏ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది సప్లయర్ మనకిస్తాడు. లేదు మనము ఏ కస్టమర్‌కైనా సేల్ చేసామనుకోండి, మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ ఇస్తాం. మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్నే ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు బిల్స్‌కి అండ్ ఇన్వాయిస్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్. ఫస్ట్ చూడండి కంటెంట్స్. ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. సో, ఇప్పుడు ఒక కస్టమర్‌కి మీరు బిల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హోటల్‌కి వెళ్తారు. లేదంటే హాస్పిటల్‌కి వెళ్తారు. సినిమాకి వెళ్తారు. అక్కడ చిన్న చిన్న టికెట్ లాగా, చిన్న చిన్న బిల్స్ లాగా ఇస్తారు. వాటిలో ఇన్ఫర్మేషన్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్‌కి వెళ్తారండి. హోటల్‌కి వెళ్తే సో, అక్కడ వాళ్ళు ఏం చూస్తారు? ఆ బిల్ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు. లేదంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది? రిసిప్ట్ నంబర్, డేటు, సో, మీ పేరు, తర్వాత మీ సిగ్నేచరు, ఆ కూడా ఎండీ సిగ్నేచర్ ఉండి బిల్ ఇచ్చేస్తారు. సో, డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. కానీ ఇన్వాయిస్‌లో ఎలా ఉంటుంది? సో, కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబొరేట్ డీటెయిల్స్. సో, అతని పేరుంటుంది. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అతని అడ్రెస్ ఉంటుంది. పిన్ కోడ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఉంటుంది. స్టేట్ ఉంటుంది. మొబైల్ నంబర్ ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా ఇన్వాయిస్‌లో ఉంటాయి. ఓకే. ఓకేనా? తర్వాత యూనిక్ నంబర్. Giving a unique number to the bill is not significant as they don't have value for legal purposes. యూనిక్ నంబర్. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బిల్లులో నంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అదంత లీగల్ ఏం కాదు. నంబర్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో, కానీ ఇన్వాయిస్ నంబర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నంబర్స్ అండ్ దే సర్వ్ యాస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఇన్వాయిస్ నంబర్ లేకుండా బిల్ ఇచ్చినామంటే అది చెల్లదు. ఐటీసీబీకి రాదు. కానీ మ్యాండేటరీగా ఇన్వాయిస్ నంబర్ ఉండాలి. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. ఇప్పుడు నువ్వు బిల్స్ అంటే ఏంటంటే హోటల్‌కి వెళ్తావు. ఆన్ ది స్పాట్ డబ్బులిస్తావు. తెచ్చుకుంటావు. నీకు నచ్చింది ఫుడ్ తింటావు, వచ్చేస్తావు. సినిమాకి పోతావు. టికెట్ తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అక్కడ ఇన్‌స్టాంట్‌లీ జరిగిపోతుంది ప్రాసెస్. దాన్ని ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ట్రాన్సాక్షన్ టైప్. కానీ ఇన్వాయిస్‌లోకొస్తే మేక్స్ యూజ్ ఆఫ్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి.
అండ్ ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్ కంపల్సరీ జరుగుతాయి. దీన్నే ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. పర్పస్, ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జస్ట్ బిల్ అనేది ఏంటంటే ఒక ప్రూఫ్. సినిమాకి పోతారండి. ఒక 3 అవర్స్ కోసం నీకు టికెట్ ఇస్తారు. రెస్టారెంట్‌కి వెళ్తారండి. ఒక 1 అవర్ తినడానికి నువ్వు రిసిప్ట్ ఇస్తారు. బిల్ ఇస్తారు. హాస్పిటల్‌కి వెళ్తారండి. ఒక హాఫ్ అన్ అవర్ కోసం డాక్టర్ పర్మిషన్ కోసం ఒక బిల్ ఇస్తారు. అది బిల్స్. కానీ ఇన్వాయిస్ ఏంటి? లీగల్ డాక్యుమెంట్స్ ఫర్ అకౌంట్స్. నువ్వు ఏ మంత్‌లో ఎంత పర్చేజ్ చేసావు? ఎంత సేల్ చేసావు? అనేది లీగల్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. లీగల్ డాక్యుమెంట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కీ పాయింట్స్ టు అండర్‌స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఈ-ఇన్వాయిస్. జీఎస్టీ పోర్టల్, ఐఆర్‌పి, ఐఆర్‌ఎన్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళ యొక్క పోర్టల్ పెర్ఫార్మ్ చేస్తుంది జీఎస్టీ పోర్టల్‌లో. సో, ఎందుకంటే జీఎస్టీ పోర్టల్ అనేది ప్రతి ఒక్క సప్లయర్‌కి గాని, కస్టమర్‌కి గాని బ్యాక్‌బోన్ లాగా ఉంటదది. టాక్స్ పేయర్స్‌కి, గవర్నమెంట్‌కి మధ్యలో మీడియేటర్‌గా పనిచేస్తా ఉంటది. ఇక్కడ ఐఆర్‌పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటారు. ఓకే. సో, ఎందుకంటే ఐఆర్‌పి అనేది ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ చేస్తది. లీగల్ పర్పస్. ఆ ఐఆర్‌ఎన్ నంబర్ ఏ విధంగా ఉంటది? ఎవరికీ అర్థం కాదు ఆ నంబర్. ఎలా పడితే అలా వచ్చేస్తది. ఎలా ఉంటుందని కూడా మీరు చూస్తారు. సో, అది ఈ ఇన్వాయిస్ కోసం ఒక టాక్స్ పేయర్ ఇన్వాయిస్ అప్‌లోడ్ చేసినప్పుడు జనరేట్ అయిపోతది. సో, ఈ ఇన్వాయిస్ అనేది. ఎంత అమౌంట్ ఉంటే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో, జీఎస్టీ పోర్టల్‌లో మనకి ఇలా ఉంటుందమ్మా. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ చూడండి. వాట్ ఈస్ ఈ ఇన్వాయిస్? Why e-invoicing is introduced? When will e-invoicing be introduced? What are the mandatory fields of an e-invoice? What does the e-invoice look like? What is the workflow of e-invoice? Benefits of e-invoicing? Types of e-invoicing. E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో మార్కెట్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ ఐఆర్ఎన్ నంబర్ ఈస్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్‌పి. ఐఆర్‌పి పోర్టల్‌లో ఐఆర్ఎన్ నంబర్ జనరేట్ అవుతది. అలాంగ్ విత్ ఐఆర్ఎన్ ఈచ్ ఇన్వాయిస్ ఈస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఎ క్యూఆర్ కోడ్. డిజిటల్ సైన్ ఉంటది. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతది. దిస్ ప్రాసెస్ ఈస్ కలెక్టివ్‌లీ కాల్డ్ ఈ-ఇన్వాయిసింగ్ అండర్ జీఎస్టీ. ఇక్కడ ఈ-ఇన్వాయిసింగ్ అప్లైస్ టు జీఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్స్ హూస్ అగ్రిగేట్ టర్నోవర్ ఈస్ మోర్ థాన్ 5 క్రోర్స్. ఆగస్ట్ 2023. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ థిస్ ప్రాసెస్. ఈ-ఇన్వాయిస్ అనేది బ్యాంక్స్‌కి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి, గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి ఎగ్జామ్షన్స్ అన్నమాట. వీటికి ఉండదు. సో, వై ఈ-ఇన్వాయిసింగ్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ అంటే ఇప్పుడు టర్నోవర్ ఉంటది. 50,00,000 అంతకు మించా అనేసి టర్నోవర్ ఉంటది. ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లు ఒకటేలా ఉండవు. కస్టమర్స్ అనేవాళ్ళు, సప్లయర్స్ అనేవాళ్ళు టాలీ ఉపయోగిస్తా ఉంటారు. ఓకే. తర్వాత ప్రాఫిట్ మేకర్ యూజ్ చేస్తా ఉంటారు. వింగ్స్ ఉపయోగిస్తారు. ఫోకస్ ఉపయోగిస్తారు. రకరకాల సాఫ్ట్‌వేర్స్ మార్కెట్‌లో ఉపయోగిస్తా ఉంటారు. సో, అందరు ఫార్మాట్‌లు ఒకటేలా ఉండవు. ఒకటేలాగా గవర్నమెంట్‌కి అప్లై అవ్వవు ఈ ఇన్వాయిస్‌లు. కొన్ని ఎర్రర్స్ వస్తా ఉంటాయి. సో, గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్‌లు ఇస్తది. ఆ ఫార్మాట్‌ల ప్రకారంగా అప్లై చేస్తేనే ఈ ఇన్వాయిస్ అనేది అప్‌లోడ్ అవుతది సాఫ్ట్‌వేర్‌లో. అదనమాట. సో, వెన్ విల్ ఈ-ఇన్వాయిసింగ్ బి ఇంట్రొడ్యూస్డ్? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, ఎక్సీడింగ్ 500 క్రోర్స్ ఫస్ట్ అక్టోబర్ 2020లో 500 క్రోర్స్ బిజినెస్ జరిగితే వాళ్ళు ఈ-ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 500 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్‌కి మారారు. 100 క్రోర్స్‌కి మారారు. ఫస్ట్ జనవరి 2021. తర్వాత 50 క్రోర్స్ ఏప్రిల్ 1, 2021. తర్వాత 20 క్రోర్స్‌కొచ్చింది. ఫస్ట్ ఏప్రిల్ 2022. తర్వాత 10 క్రోర్స్‌కొచ్చింది. ఫస్ట్ అక్టోబర్ 2022. తర్వాత 5 క్రోర్స్‌కొచ్చింది. ఫస్ట్ ఆగస్టు 2023కొచ్చింది. ఓకే. అలా తగ్గుతూ వచ్చిందన్నమాట యాన్యువల్ టర్నోవర్. మాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్.
అసలు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్. సో తర్వాత సప్లయర్ డాక్యుమెంట్ నెంబర్, ఇవి మ్యాండేటరీ ఉండాలి. ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, recipient legal name, recipient GSTN, recipient address, recipient state code, పిన్ కోడ్, recipient place, ఇవి కూడా మ్యాండేటరీ ఉండాలి. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, IRN నెంబర్, షిప్పింగ్ టు GST నెంబర్, షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, డిస్పాచ్ ఫ్రమ్ నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, ఈ సర్వీస్ ఏంటి, సప్లై కోడ్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, GST రేట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా ఉంటుంది. సార్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనబడుతుందా? నవ్ ఇట్ ఈస్ ఓకే. అవును సార్. ఓకే, నవ్ ఇట్ ఈస్ ఓకే. నాకైతే కనిపించట్లేదు సార్. వేరే వాళ్ళని ఒకసారి రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. ఆగిపోయింది సార్, అక్కడ ఒక స్లైడ్ లో ఆగిపోయింది. ఒక్క నిమిషం. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. డన్. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుంది మా ఈ ఇన్వాయిస్ మోడల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్. తర్వాత IRN నెంబర్ చూడండి ఎలా ఉంటుందో, ఎవరికి అర్థం కాదు ఈ నెంబర్. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్వాయిస్ సీరియల్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, ఓకే, డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బిల్ టు, డీటెయిల్స్ ఆఫ్ కన్సైన్ రిసిప్ట్ టు, ఐటమ్ నేమ్, SSR నెంబర్, GST, CGST, AGST అన్ని చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక ఫార్మాట్ ఈ ఇన్వాయిస్. చూడండి ఇక్కడ లోగో, తర్వాత QR కోడ్, ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, సిన్ నెంబర్ అన్ని కనబడతాయి చూడండి, GST నెంబర్. పోర్టల్ ఏ విధంగా తీసుకుంటుంది, వర్క్ ఫ్లో ఆఫ్ అండ్ ఇన్వాయిస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్లు, డిఫరెంట్ ఫార్మాట్లు, డిఫరెంట్ గా జరుగుతుంది ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో. ఇది ఫ్లో అనమాట, బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ సాఫ్ట్వేర్ లో. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్, ఎలిమినేట్స్ ఆఫ్ ది ఫేక్ ఇన్వాయిసెస్, substantial reduction in input credit verification issues, one-time reporting and B2B invoice data. E-way bill can be generated using invoice data. Real-time tracking of invoices prepared by the supplier. ఇవన్నీ బెనిఫిట్స్. ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఫేక్ ఇన్వాయిసెస్ చేస్తూ ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇన్పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిడక్షన్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఈవే బిల్ ద్వారా కూడా జనరేట్ అవుతుంది ఈ ఇన్వాయిస్. ఓకే, సప్లైర్ ద్వారా దీన్ని రియల్ టైం ట్రాకింగ్ కూడా చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ అన్ని 4 రకాలు: ఇన్వాయిస్, రీఫండ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు. వీటిని ఏమని చెప్తారు, ఈ ఇన్వాయిసింగ్ అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ ఇన్వాయిసింగ్ లో అర్థమైందా క్లియర్ గా? యా, ఓకే, గుడ్. సో ఆల్మోస్ట్ గైస్ సిలబస్ కంప్లీటెడ్. ఓకే,